వన జాతరకు వేళైంది. నేటి నుంచి మినీ మేడారం జాతర ప్రారంభమైంది. మినీ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సుమారు 10 లక్షల మంది జాతరకు వస్తారని అంచనా వేసిన అధికార యంత్రాంగం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. మినీ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలపకుండా జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మేడారం నుంచి మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్, ప్రస్తుతం మినీ మేడారానికి ఎన్ని వేల మంది పాల్గొన్నారు? అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మేడారంకి మహాజాతరకి మధ్యలో వస్తున్నటువంటి ఏడాదిలో మినీ మేడారం జాతర నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి చోట కేవలం గతంలో పూజారులు మాత్రమే నిర్వహించుకునే వాళ్ళు, కానీ మహాజాతరకు రాని జనం అంతా కూడా ఈ రోజు మినీ మేడారం జాతరలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకునేలాగా వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి భక్తులు ఇక్కడ మినీ మేడారం జాతరకు వస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. అలాగే బందోబస్తు కూడా 1000 మంది పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పూర్తిగా మినీ మేడారం జాతరకి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక బస్సులను కూడా నడుపుతూ 400 ట్రిప్పులు నడిపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మినీ మేడారం జాతరలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయనేది ఒక్కసారి మనతో ఉన్నటువంటి పూజారి ఉన్నారు అరుణ్ కుమార్, ఆయనతో మాట్లాడదాం. మినీ మేడారం జాతర ముఖ్య ఉద్దేశం ఏంటి? మినీ మేడారం జాతర ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఎలాంటి ఘట్టాలు చోటు చేసుకుంటాయనేది ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అరుణ్ గారు, అసలు ఇక్కడ మినీ మేడారం జాతరలో ఎలాంటి ఘట్టాలు ఉంటాయి? దీన్నే మండమెలుగే పండుగ అంటాము. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరేసార్ల పెట్టి, అంటే మా ఇంట్లో నుంచి ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్లి పూజలు చేయడం జరుగుతుంది. ఇట్లానే అంటే మహాజాతర అప్పుడు ఏంటంటే అన్ని ఊర్ల నుంచి అమ్మవార్లను తీసుకొస్తారు, కానీ ఈ మండమెలుగ పండుగ రోజున ఏ ఊర్లో వాళ్ళు అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. అంటే ఈ పండుగ కూడా ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఈ అమ్మవార్లకి ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరేసార పెట్టి ఆ పూజలు నిర్వహించిన తర్వాత రాత్రి పూజలందరూ ఈ గుడికి అంటే గద్దెలకు చేరుకొని రాత్రంతా జాగారాలు ఉంటూ నియమ నిష్టతోటి అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో అన్ని వర్గాల వడ్డర్లు ఉంటారా, లేకపోతే కేవలం సమ్మక్క సారలమ్మ వడ్డర్ పూజారులే ఇక్కడికి వస్తారా? ఎలా జరుగుతుంది? అయితే పూజాలతో పాటు వడ్డలు ఉంటారు. వడ్డలు అంటే ఏంటంటే ఇక్కడ అంటే పూజాల కింద సేవ చేసే వాళ్ళని వడ్డలు అంటారు. అంటే అందరూ వస్తారు. దాంతోపాటు ఊర్లో ఉన్న ఆదివాసీ పెద్దలు కూడా, కుల పెద్దలు కూడా వచ్చి రాత్రంతా జాగారాలు చేసుకుంటూ అమ్మవార్లను పూజించడం జరుగుతుంది. గతంలో మినీ మేడారం జాతర కేవలం మీ వంశీయులకి జరిగేది, ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? వాళ్ళు ఎలాంటి మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది? ఒకప్పుడు కేవలం మా ఇంట్లో మాత్రమే జరిగేదండి పండుగ. ఇప్పుడు దాదాపు లక్షల సంఖ్యలో ఈ మినీ మేడారం కూడా వస్తున్నారు. ఏంటంటే వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన గవర్నమెంట్ ప్రత్యేకంగా మన సీతక్క దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఇటు డ్రింకింగ్ వాటర్కైనా కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ అయినా కూడా అన్ని చక్కగా నిర్వహించిందండి. ఎందుకంటే సీతక్క దగ్గరుండి ప్రత్యేకంగా చొరవ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేస్తుంది. రాత్రి వేళ మీ పూజలు ఇక్కడ జరుగుతాయి, ఆ టైంలో భక్తులను అలో చేస్తారా? లేదండి, దాదాపు 11 ప్రాంతంలో గుడి బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా గోప్యంగా జరుగుతాయి కదా పూజలు అనేది. అందుకే భక్తుల్ని కానీ ఇతరులను కానీ ఇప్పుడు ఎలో చేయమండి. పూజలు చాలా గోప్యంగా జరుగుతాయి. ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు గోప్యంగా పూజలు జరుగుతాయి? రాత్రి 11 నుంచి తెల్లారు 4 గంటల వరకు. మినీ మేడారం జాతరలో ఒక నిబంధన ఉంది. కేవలం గతంలో అయితే కేవలం వాళ్ళు ఇక్కడి గ్రామస్తులు మాత్రమే నిర్వహించుకునే వాళ్ళు, కానీ మినీ మేడారం జాతరలో పెరిగినటువంటి భక్తుల రద్దీ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం 1000 మంది పోలీసు సిబ్బందితో పాటుగా త్రాగునీరు, అలాగే ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ రోజు ప్రారంభమవుతున్నటువంటి మినీ మేడారం జాతర 15వ తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది. 4 రోజుల పాటు భక్తులు
వాళ్ళు వస్తున్నటువంటి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో అయితే మహాజాతర సందర్భంలో 24 గంటల పాటు భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మినీ మేడారం జాతరలో కేవలం బడ్డలు చేసుకునేటువంటి పూజారులు, ఆదివాసీలు చేసుకునేటువంటి పూజ నేపథ్యంలో అర్ధరాత్రి వాళ్ళు రహస్య పూజ చేస్తారు. కాబట్టి ఆ టైం వరకు కూడా 10 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు కూడా గద్దెలని ఎవరిని అలో చేయరు. గద్దె వరకు వెళ్లకుండా నిరోధిస్తారు. వాళ్ళు ప్రత్యేక పూజ చేసి జాగరణతో వాళ్ళు పూజ చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మిడ్ నైట్ టైంలో ఎవరు గద్దెల వైపు రావద్దు అని చెప్తున్నారు. భక్తులు 10 లక్షల మేర వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సినటువంటి వసతులు, త్రాగునీరు, అలాగే వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో షామియానాలు ఏర్పాటు చేసి పైన తడకలతో ఎట్లాంటి వేడి తాపాన్ని తగ్గకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటల పాటు భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి లైటింగ్ సిస్టాన్ని కూడా రాత్రి వేళ భక్తులు వస్తున్న నేపథ్యంలో లైటింగ్ ను కూడా అందుబాటులో ఉంచారు. 24 గంటల పాటు విద్యుత్ యొక్క అంతరాయంగా కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు మినీ మేడారం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా దేవాదాయ శాఖ అలాగే ఆదివాసీకి సంబంధించినటువంటి గిరిజన సంస్థకు గిరిజన శాఖలు కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్ల ప్రక్రియ జరిగింది. గతంలో టెంపరవరీ పనులే జరిగేది, కానీ శాశ్వత పనులకు ఈసారి చర్యలు తీసుకొని సుమారుగా 30 లక్షల నిధులతో ఇక్కడ శాశ్వత పనుల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు చేపట్టేటువంటి పనుల తీరు ఆ తర్వాత మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అవి పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికీ మహాజాతర ముగిసిపోయిన తర్వాత మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాజాతర పూర్తయిన తర్వాత పూర్తిగా మినీ మేడారం జాతరతో పనులు జరుగుతూ మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఈ పనుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి త్రాగునీరు, మిగిలినటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి పనుల ప్రక్రియను పూర్తి చేసిన అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇక్కట్లు రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి మంత్రి సీతక్క ఇక్కడే మకాం వేసి భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా ఆదివాసులతో కలిసి ఆవిడ కూడా ఆదివాసీ కావడం వల్ల ఇక్కడ ఆ పూజారులతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది.